క్లాస్లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతోంది. అమ్మాయి జన్మిస్తే తల్లిదండ్రులు కాస్త బాధగానే ఉంటున్నారు. ఇప్పటికీ అమ్మాయిల్ని భారంగానే భావిస్తున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం తనకు అమ్మాయి పుట్టిందని ఎగిరి గంతేశాడు. అంతటితో ఆగకుండా ఊరంతా కానుకలు పంచి తన ఆనందాన్ని వారితో పంచుకున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తంగూరు గ్రామానికి చెందిన ఒగలపు అజయ్ అనే దంపతులకు ఇటీవల ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల జన్మించడంతో ఈ కుటుంబం ఎంతో ఆనందంతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను ఇంటికే పరిమితం చేయలేదు. గ్రామస్తులందరితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కేవలం స్వీట్లు పంపిణీ చేసి ఊరుకోలేదు. గ్రామంలో ఉన్న 1500 మంది మహిళలకు చీరలను అజయ్ దంపతులు పంపిణీ చేశారు. గ్రామంలో ఏ మహిళని వదిలిపెట్టకుండా ప్రతి మహిళ దగ్గరకు వెళ్లి ఈ చిరు కానుకను అందించారు. అమ్మాయిల పట్ల ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకున్నారు. అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా ఆ చిన్నారిని దీవించారు. కేవలం మహిళలకే కాకుండా ఆ గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్లకు కూడా 14,000 రూపాయల విలువ గల సెల్ ఫోన్ అందించాడు అజయ్. రీసెంట్గా మాకు పాప పుట్టింది, అందుకని ఊళ్ళో అందరికీ ఆడబిడ్డలకు అందరికీ చీరలు పంచినాం. అయితే దాన్ని బేస్గా చేసుకొని మాకు ఆడపిల్ల పుట్టినందుకు మా ఊళ్ళో ఉన్న టాక్సీ డ్రైవర్లకు అన్నదమ్ములకు ఆటో అన్నదమ్ములకు మొబైల్ ఫోన్ ఇద్దామని తీసుకొచ్చాము అందరికి. ఇదే మొబైల్ ఫోన్ ఇది. అయితే ఈ మొబైల్ ఫోన్లు వీళ్ళకి ఆడపిల్ల పుట్టినందుకు ఎందుకు ఇస్తున్నాం అని మీరు అనుకుంటారు. అందుకని అంటే మాకు ఆడపిల్ల పుట్టింది కదా, మా ఆడపిల్ల లాగానే ఊళ్ళో ఉన్న అక్కలకు అమ్మలకు చెల్లెలకు వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి. అది బిజినెస్ కాకుండా సర్వీస్ లాగా వాళ్ళకు తీసుకొచ్చడం అంతా వీళ్ళు చేతురు కాబట్టి, సేవ చేతురు కాబట్టి, అందుకని చెప్పి మేము ఆలోచించి వీరికి మొబైల్ ఫోన్లు గిఫ్ట్గా ఇస్తున్నాం వీళ్ళందరికీ. ఆడపిల్లల పట్ల వివక్ష ఉండకూడదని, ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పట్ల గౌరవంగా ఉండేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అజయ్ చెప్తున్నాడు. గ్రామస్తులందరూ కూడా అజయ్ని అభినందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంతో కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికీ మనం ఆధునికంగా అడుగులు వేస్తున్న భ్రూణ హత్యలు జరగడం అత్యంత దారుణమైన విషయం. అందుకే ప్రజలను చైతన్యపరిచేందుకు అమ్మాయిల పట్ల వివక్ష లేకుండా ఈ కార్యక్రమం దోహదపడుతుందని అజయ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఏదేమైనా కూతురుపై ప్రేమను, అమ్మాయి పుట్టిందనే ఆనందాన్ని ఇలా అందరితో పంచుకోవడంతో అజయ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు పలువురు. సో మీరేమనుకుంటున్నారు? మీకు ఆడపిల్ల ఉందా? అయితే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. పేరు శ్రీనివాస్ మిట్టపల్లి, తుంగూరు విలేజ్. ఒగుల అజయ్ గారు శ్రీకృష్ణ ఫౌండేషన్ తరఫున ఈ రోజు ఆటో అన్నదమ్ములకు ట్యాక్సీలలో ఫోన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇన్ని రోజులు ఇంటర్నెట్ లేకుండా చిన్న ఫోన్లు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని గ్రహించి ఈ రోజు 5G ఫోన్లు ఇవ్వడం జరిగింది. మా విలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఆటో నడుపుకుంటూ ట్యాక్సీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మాకు ఓగుల అజయ్ తన ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని, అలాగే మా ఆడపడుచులు, మా ఊరి ఆడపడుచులకు చీరలు పంపించేశాడు. మేము ఏదో ఆటో ట్యాక్సీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మా గురించి ఆలోచించి ఫోన్లు మంచికి 15,000 రూపాయల ఫోన్ కొనిచ్చిండు. అజయ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.